మనం ప్రార్థన చేసుకుందాం రండి. అపోస్తల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం నుండి ఆఖరు వరకు మనం చదువుకుంటున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనాన్ని నుండి చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనమును గూర్చియు ప్రసంగించుచు ఉండగా ఫేలిక్స్ మిక్కుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ వాక్యమును మేము చదువుకున్నాము నాయన. ఇక్కడకు చేరవచ్చిన బిడలము మా అందరితో మాట్లాడండి అయ్యా. ఇంకా మీ యొక్క సన్నిధికి రాకుండా, ఆ హృదయాన్ని మీకు ఇవ్వకుండా, తానున్న స్థితిలో పాపములో మునిగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునండి. నెమ్మది లేని వారు, శాంతి లేని వారు, ఎందరూ దుఃఖముతో ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు, వారిని ఆకర్షించండి. మారు మనసుకు పాత్రలుగా చేయండి. ఈ రాత్రి సిలువబడిన యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించండి. కన్నీటితో సిలువ యొద్దకు వచ్చి మారు మనసు పొందుటకు మీరే మాట్లాడుమని, మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన మిత్రులారా, ఈ భాగాన్ని మనము ధ్యానం చేయడానికి ముందుగా ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్తే మనకు ఎందుకు, ఎవరిని గురించి మనం చదువుకున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన దినాలలో ఒక హేరోదు ఉన్నాడు. ఆయనను మహాహేరోదు అంటారు. ద గ్రేట్ హెరోద్, హేరోద్ ద గ్రేట్. మహాహేరోదు 2 సంవత్సరాలలోపు పిల్లలందరిని చంపించిన క్రూరమైన వాడు. ఆయన అనేకమైన భార్యలను కలిగి ఉన్నవాడు కనుక చాలామంది సంతానం ఉన్నారు. బైబిల్ చదివేటప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన కుమారులుగా హేరోదు అర్కెలాయు అంటారు. బైబిల్ చదివే వారికి అర్థమవుతుంది. నేను ఇప్పుడు రెఫరెన్స్ చూపించడానికి సమయం లేదు, నాకు సువార్త చెప్పడానికి సమయం ఉండదని నేను మీకు టూకీగా ఉపోద్ఘాతంగా చెప్తాను. మహాహేరోదు యొక్క కుమారుడు హేరోదు అర్కెలాయు, ఆ తర్వాత హేరోదు అంతిప, ఆ తర్వాత ఫిలిప్పు, 1వ ఫిలిప్పు అంటారు, ఫిలిప్ ద టెట్రార్క్. ఆ తర్వాత అరిస్తోబుల్ అనే కుమారులు ఉన్నారు. ఆయన తర్వాత తన రాజ్యాన్ని వారికి ముక్కలుగా విభాగించి కుమారులకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఒకరు యూదయాన్ని పరిపాలిస్తే, కొందరు గలిలయను, సమరయను, ఆయా ప్రాంతాలు విభజించి వారికి ఇచ్చారు. మనం చదువుకున్న భాగములో ఉన్న ఆ వ్యక్తిని గురించి చెప్పడానికి వస్తున్నాం కనుక ఉపోద్ఘాతం అవసరమైంది. ఆ తర్వాత హేరోదు అగ్రిప్ప 1 రాజుగా వచ్చాడు, అగ్రిప్ప 2 రాజుగా వచ్చాడు. ఇలాగ బైబిల్లో చదివేటప్పుడు మనకు అర్థమవుతున్న సత్యం అది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ద్రుసిల్లా అనే ఒక స్త్రీని గురించి మనం చదువుకున్నాం. అక్కడ ఫేలిక్స్, ఫోస్తు ఇద్దరు ఉన్నారులేండి. ఈ రాత్రి మనము ద్రుసిల్లాను గురించి ఆలోచన చేయబోతున్నాం. ఈ ద్రుసిల్లా ఎవరు అంటే అగ్రిప్ప 1 యొక్క కుమార్తె. అగ్రిప్ప 1 యొక్క కుమార్తె. అగ్రిప్ప 1కి ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే 3 కుమార్తెలు ఉన్నారు. 3 కుమార్తెలు ఉన్నారు. ఆయనకు 3 కుమార్తెలు.
మొదటి కుమార్తె బెర్నెకేయ, ఆమె కూడా ఇక్కడ 24వ అధ్యాయంలో ఉంటుంది. మిరియం అంటారు, ఆమెను బైబిల్లో ప్రస్తావించలేదు. మూడవ కుమార్తె, ఆఖరి కుమార్తె, అందమైన కుమార్తె ద్రుసిల్లా. ఇప్పుడు మనం చదువుకున్న భాగములో ఉన్న సహోదరి పేరు ద్రుసిల్లా. ఇప్పుడు ఇది చరిత్ర. మనం చదువుకున్న భాగం, ధ్యానం చేయబోయే అంశం ద్రుసిల్లా జీవితం ఒక విషాదాంతం. ఈ రాత్రి నీ జీవితం ఆనందంగా ప్రారంభించి ఉండవచ్చు. యు మైట్ హావ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. ఒక ధనికమైన కుటుంబంలో పుట్టి ఒక గొప్ప సంపదను అనుభవిస్తూ ఆనందిస్తూ నీవు బ్రతుకుతూ ఉండవచ్చు. నీ జీవిత ముగింపు ఎలా ఉంటుందో నీవు ఈరోజే ఆలోచన చేయాలి. నీ హృదయాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీవు చేస్తున్న పనులను బట్టి నీకు తర్వాత జరగబోయే పరిస్థితులు ముందుగా గ్రహించే జ్ఞానం ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. నీవేమి ఆలోచిస్తున్నావో, ఏమి చేస్తున్నావో దానిని బట్టే నీ జీవితం నిర్ణయించబడుతుంది అనడానికి ఈమె ఒక ఉదాహరణ. ద్రుసిల్లాను అందమైన కుమార్తెగా తండ్రి ప్రేమించాడు. తండ్రి ప్రేమకు, ఆ రాజరికపు కుటుంబానికి, ఆ యొక్క అంతఃపురములో అందముగా పెరిగిన జీవితానికి అలవాటు పడిన ఆమె జీవితంలో ఒక సత్యాన్ని మరిచింది, విడిచింది. నీ జీవిత సత్యం ఏమిటో నీవు తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఉపయోగం లేదు. ఆ జీవితానికి అర్థమే లేదు. ద్రుసిల్లా అంటే అర్థం ఏమిటంటే మంచుతో కప్పబడిన వనం అని అర్థమట. ఏమండి? మంచుతో కప్పబడినది. ఒక ఆయన ఇలా పుస్తకం రాశాడు, మంచుతో కప్పబడిన ఆమె వనము దేవుని యొక్క కృపతో కప్పబడితే అందమైన ఫలించే వనం అయ్యేది అన్నాడండి. ఒక అరుదైన సువాసనకరమైన జీవితంగా మార్చబడేది. కానీ ఆమె జీవితం అర్థాంతమయ్యింది, విషాదాంతమయ్యింది. ఈమెను అగ్రిప్ప 1 తండ్రి అజీజ్ అనే ఒక రాజుకిచ్చి వివాహం చేశాడు. ఆమె పెళ్లి చేసుకున్నది. ఇదంతా చరిత్ర గ్రంథాలలో రాయబడిన సత్యం. బైబిల్లో ఏది అవసరమో, ఏది సందర్భమో చెప్పాడు, కానీ అంతా రాస్తే బైబిల్ ఎక్కువ అవుతుంది. చరిత్ర గ్రంథం మీరు ద్రుసిల్లా అని ఒక హిస్టారికల్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అజీజ్ అనే ఒక రాజుకిచ్చి వివాహం చేశాడు ఆయన. అజీజును వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు అజీజు నచ్చలేదు. వింటున్నారుగా? చేసుకునేటప్పుడు తెలియాలిగా, నాకు వద్దు నాన్నని చెప్పాలి కదా. వివాహం చేసుకొని కొన్ని దినాల తర్వాత రాజు నాకు నచ్చలేదు. రాజును విడిచిపెట్టి భర్త బ్రతికి ఉండగానే రోమా గవర్నర్ చెంతకు చేరింది. ఇప్పుడు మనం చదువుకున్నాం అదే, ఇప్పుడు మనం చదవబోయేది కూడా అదే. రోమా గవర్నర్ యొక్క చెంతకు వెళ్ళి సహజీవనం సాగిస్తుంది. ఈ దౌర్భాగ్యపు పరిస్థితి అప్పుడు కాదు, ఈ 2021లో వచ్చిన ఒక సరికొత్తపు పోకడ. ఏమిటి? సహజీవనం. ఈ కుటుంబ వ్యవస్థకు పతనానికి కారణం ఫ్యాషన్గా మొదలైంది, కానీ ప్రమాదం, సమాజానికి ప్రమాదం. ఏమైనా అడగండి, నా ఇష్టం అండి. అమ్మా అలా కాదురా, నా మాట విను తల్లి. గుండెల మీద ఎత్తుకొని పెంచిన తండ్రి బ్రతిమలాడే దినాల్లో మనం బతుకుతున్నాం. నా ఇష్టం ఏమిటంట, నేను ఎలా ఉంటే ఏమి, నీకెందుకు? నాకు ఆ స్వేచ్ఛ లేదా? ఉంది, నీకు బాధ్యత కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్, ఇట్ షుడ్ బి ఇన్ ద లిమిట్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీవు జీవితంలో స్వేచ్ఛను కోరితే ఆ జీవితానికి ఒక పరిధి ఉందని గుర్తుపెట్టుకో. నీవేమి ప్రపంచానికి అతీతుడవు కాదు, అతీతురాలవు కాదు. ప్రతి వస్తువుకు ఒక పరిధి ఉంది ప్రపంచంలో. ఆ పరిధి, ఆ వస్తువు మేరకూడదు. ఎక్కువగా హీట్ చేస్తే కుండ కూడా పగిలిపోద్ది.
ఏమైనా పర్వాలేదని అనుకోకు. మన జీవితాన్ని మనం గుర్తించుకోకుండా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడితే నీవు పతనమైపోతావు. ద్రుసిల్లాని యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆమె మొట్టమొదటి మాట ఏమిటంటే ఆమె చాలా అందమైన స్త్రీ. నేను చెప్పాను ముందే, 3 కుమార్తెలు ఉన్నారు. అందరిలో అందమైన స్త్రీ. ఎవరు ఇష్టపడతారు? ఏ కూతురుని ఇష్టపడతారు చెప్పండి? ముచ్చటగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు ఇష్టమైన కూతురు ఎంత అందంగా ఉన్నావు తల్లి అని ముచ్చటపడి ఉంటాడు. అందము స్త్రీలకు, యవన బిడలకు అవసరం. అది చాలా దేవుడిచ్చిన మంచి వరం, తప్పులేదు. నీ అందం నీకు ఘనత తేవాలి, నీ అందం నీకు మంచి పేరు తేవాలి. నీ జీవితంలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం నీకు మంచి పేరు తేవాలి. అంతేగాని నీ అందం నీ పతనానికి దారి చెప్పమా, దారి తీయగాడు. బైబిల్ ఇలాగూ సెలవిస్తున్నది. బైబిల్ గ్రంథం చదువుకుంటున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతారా అయిలారా? పేతురు రాసిన మొదటి పత్రిక చదువుతారా? 1వ అధ్యాయం 23-24 వచనాలు. 1వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నారు. ఏమన్నాడు? ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి. ఈ ప్రపంచంలో ఈ కాలంలో మరి ముఖ్యంగా ఏది శాశ్వతమైనదో ఏది అశాశ్వతమైనదో గుర్తుపెట్టుకోలేని జనరేషన్లో బ్రతుకుతున్నాం మనం. చాలామంది అందానికి ఎక్కువ సమయం ఇస్తారా లేదా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే నువ్వు అరగంట ముందు రెడీ అయ్యి కూర్చుంటే కానీ అరగంట తర్వాత డోర్ తీసి బయటికి రాదు అమ్మాయి. నీకు తెలుసు సాయంత్రానికి కడగాలని, పోస్తావు. నీకు తెలుసు మళ్ళీ సాయంత్రానికి వేసుకున్న బట్టలు తీసి పక్కన పెట్టాలి, కానీ దాన్ని ధరించడానికి 1 గంట. అవి ఆ డెకరేషన్ కొరకు నీవిచ్చే సమయం. అంటే అందంగా తయారవడానికి మానవులు పడే తపన. బైబిల్ చెప్తున్నది అందము ఎండిపోతుంది గడ్డి పువ్వు వలె అని చెప్తున్నాడు. మరొక మాట దేవుని వాక్యాలు మనం చూస్తాము. ఏమంటే ఈ అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం, యెహోవా యందు భయభక్తులను కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఏ స్త్రీ దేవుడు అంటే భయపడుతుందో, ఏ స్త్రీ కుటుంబ వ్యవస్థ అంటే భయపడుతుందో, ఏ స్త్రీ తన భర్త తన పిల్లల పట్ల భయం కలిగి ఉన్నదో ఆ స్త్రీ తప్పు చేయడానికి, ఆ స్త్రీ తన కుటుంబమును గురించి ఆలోచన చేయడానికి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. అందుకని దేవుని భయం కుటుంబాల్లో ఉండాలి. దేవుని భయం లేక ప్రవర్తించేవాడు కట్టు లేక తిరుగును, వానికి కట్టు ఉండదు. భయం లేనివాడు కట్టు లేనివాడు, భయం లేనివాడు వ్యవస్థకు నిలబడినవాడు. నేను చిన్నపిల్లడప్పుడు మా నాయనమ్మ 6 కొడుకులు కంటే 6 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ఇంత పెద్ద ఇల్లు, మజ్జిగ కవ్వని చెల్లడానికి ఇంక పెద్ద కర్ర. మా తాత ఇట్లా లాగేవాడు. ఇప్పుడు మా ఆవిడ కర్రతో ఇట్టంటది. జాయింట్ ఫ్యామిలీసు, కుటుంబ వ్యవస్థ ఎదుగుతుందా చిన్నాభిన్నమవుతుందా? చిన్నాభిన్నమవుతుంది. ఎందుకంటే ఇష్టానుసారమైన ఆలోచన, ఆ ప్రవర్తన రాను రాను పెరిగిపోతుంది. ద్రుసిల్లా జీవితంలో అందానికి అవకాశం ఇచ్చి నా అందం ఉన్నది, దీనివల్ల అనేకులు నన్ను ఆకర్షిస్తున్నాను, అనేకులు నన్ను మెచ్చుకుంటున్నారు అనుకుంటుంది, కానీ అది శాశ్వతమైనది కాదు అని తెలుసుకోలేకపోయింది. అమ్మా, ఈ రాత్రి వేళ నీవు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నా? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానను, చిన్న చూపులు చూడకుడే. నేను సౌందర్యవంతురాలను. దేనిలో సౌందర్యం? నా అన్నదమ్ములు నా పొలము, నా మందకు కాపరిగా నన్ను పెట్టారు. నేను ఎండలో కష్టపడతాను, కానీ నా గుణం సౌందర్యం.
నా అందం నా శరీరములా కాదు, నా అందం నా గుణములా ఉంది. ఈ రాత్రి నీ అందం ఎట్లా ఉంది? నా కూతురు గుణవంతురాలు, నా భార్య గుణవంతురాలు, నా చెల్లెలు గుణవంతురాలు. నేనెక్కడున్నా నాకు దిగులు లేదని చెప్పే తండ్రి కావాలి, భర్త కావాలి, అన్నదమ్ములు కావాలి. దుర్సిల్లా తండ్రికి చెడ్డ పేరు తీసుకుని రావడము, తన జీవితంలో అందానికి ఇచ్చిన ప్రాముఖ్యత వలన ఎంతో ఎంతో నష్టపోయినట్టుగా మనము దైవ గ్రంథంలో చూస్తున్నాము. మిత్రులారా, శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క దేహము మన్నైనది వెనకటి వలె మరలా మంటికి చేరునని బైబిల్ చెప్తున్నది. తెలుసు మనకు ఏమవుతుందని, కొన్నాళ్ళ తర్వాత ముసలోళ్ళం అవుతామని, ముడతలు పడతాయని, తర్వాత చనిపోతే మట్టికి వెళ్తామని కూడా తెలుసు. అయినా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం అమ్మా? శరీరానికి. ఈ రాత్రి వేళ అల్పకాల పాపభోగం వైపు పరుగులెత్తు. నీవు వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియకుండా అయోమయంలో నువ్వు నిలబడితే దుర్సిల్లాను చూడు. అందానికి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చింది. రాజరగపు కుటుంబానికి ఒక మచ్చ దుర్సిల్లా. నీ కుటుంబానికి నీవు మచ్చగా ఉన్నావా? మచ్చు తొనుకల ఒక నక్షత్రములా నీవు నిలబడి ఉన్నావా? దుర్సిల్లా జీవితాన్ని మనము ఆలోచన చేస్తున్నాము. మిత్రులారా, శరీర సంబంధమైనటువంటి ఈ జీవితంలో అందం శాశ్వతం కాదు. మన గుణమే మన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. దాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. రెండవది మనం చూస్తాం. 24వ అధ్యాయానికి రండి. 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దుర్సిల్లా అయిన తన భార్యతో కూడా వచ్చెను అన్నాడు. ఒక రోమా గవర్నర్తో పాటు ఉన్నది. అసలు హేరోదు కుటుంబం అంటే రాజు కుటుంబం కదండి. రాజులకు అధికారం ఎక్కువ. ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేటువంటి ఒక మనసు ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. గవర్నర్ భార్య అయ్యింది కాబట్టి ఆమె చేతిలో ఏముంది? ఆమె జీవితంలో అందం ఉంది, చేతిలో చెప్పండి, శరీరములో అందం ఉంది, చేతిలో అధికారం ఉంది. కాబట్టి నేను ఏమైనా చేయగలను. నాకేమిటండి? అప్పుడప్పుడు అంటుంటారు, కుక్కను కొట్టినా కూడా రబ్బులు రాతాయండి అంటుండు ఒక ఆయన. కొడితే రాలవులండి, ఊరికట చెప్తారు. అధికారముతో తన జీవితంలో ఏమి చేస్తుందో కూడా తెలియకుండా వరసలో కూడా కాకున్న వాని యొక్క చెంతకు చేరింది. నేను చెప్పదలుచుకోవట్లేదు, జుగుప్సాకరమైన సన్నివేశం. వరుస కూడా చూడకుండా ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళిపోయి భార్యగా ఉండిపోయింది. ఈ రాత్రి వేళ నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, అధికారముతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆమె జీవితం ఆడంబరానికి దారి తీసింది. ఆమె అధికారముతో బ్రతుకుతూ ఉన్నప్పుడు అయోగ్యమైన జీవితానికి దిగజారింది. నీకు సొమ్ములు హెచ్చినప్పుడు, నీకు ధనము హెచ్చైనప్పుడు నీవు దిగజారకు. ఒక మంచి పొజిషన్లో ఉంటే వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకు. ఈ దృశ్యంలో ఆడంబరాన్ని జీవితానికి అలవాటు పడి తన జీవితంలో వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని తన కుటుంబాన్ని అందరి ఎదుట హీనపరిచింది. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న మాట మీరు వినండి. అమ్మా, నీ కుటుంబంలో గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రి గుండె మీద తన్ని వెళ్ళొద్దు. భుజాల మీద వెచ్చుకుని పెంచిన తండ్రి భుజాన్ని నువ్వు మర్చిపోవద్దు. దృశ్యల్లా దుఃఖం తెచ్చింది. ఈ దుష్టత్వమైన బ్రతుకుతో దృశ్యల్లా ఇంటికి దుఃఖం, ఆమె జీవితానికే తీరని దుఃఖం. ఈ రాత్రి వేళ నీవెక్కడున్నావు? అమ్మా, అయ్యా, నీవెక్కడున్నావు? నీ జీవితంలో దుఃఖముతో నిలబడి అక్కడే ఉన్నావా? అన్నా, నిజమే, నా జీవితం వల్ల నేను దుఃఖపడుతున్నాను. ఇప్పుడు నేను తెలియకుండా ఊబిలా పడిపోయాను. ఇప్పుడు అందరూ నన్ను విమర్శిస్తున్నారు. ఒకప్పుడు నన్ను అందరూ ప్రేమించారు, కానీ దుఃఖంలో పడిపోయినప్పుడు నన్ను ఇప్పుడు అందరూ తిట్టేవారే అనుకుంటున్నావా? మరేం పర్వాలేదు. ఎవరు విడిచిపెట్టిన ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. దృశ్యల్లా జీవితాన్ని నీ వైపు చూపిస్తున్నప్పుడు నీ జీవితము కూడా అలాగే
పడిపోయిందనా? ఒకప్పుడు ఉన్నతంగా ఉన్న నీవు పడిపోయినావనా? చూసుకుంటున్నప్పుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె ఆడంబరముతో పౌలు దగ్గరకు వచ్చింది. మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. వచ్చి ఏమని అడుగుతున్నారు వారిద్దరూ? ద్రుసిల్లా, ఆయన పక్కన వచ్చిన ఫేలిక్స్, యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తుని యేసునందలి విశ్వాసమును గూర్చి బోధించుచుండగా అన్నాడు. చేసేదేంటి చెప్పమ్మా? చేసేదేమిటి? పొరపాటు పని చేసేది. ఆలోచన ఏంటి? పొరపాటు ఆలోచన. ఉన్న మార్గం ఏమిటి? పొరపాటు. కానీ వస్తుంది ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి, ప్రార్థనకి, వాక్యం వినడానికంట. అదే కదా చదువుకున్నాం. పౌలు చెప్పు మాటలు వినడానికి వచ్చారన్నాడు. నీ జీవితం ఎలా పడితే అలా ఉంచుకొని మందిరానికి వస్తున్నావు, నీకు మంచిది కాదు. ఆయన వాక్యం వినాలని ఇష్టపడుతున్నావు కానీ నీవు ఉన్న మార్గం మంచిది కాదు, నీవు నుంచున్న ప్రాంతం మంచిది కాదు. నీవు పాపములో ఉంటే, ఒకవేళ పౌలు మాట్లాడిన సువార్త సందేశం ఆమెతో విన్నది ఈ రాత్రి నీవు మార్పు చెందాలని దేవుని కోరిక. కొంతమంది అలాగే ఉంటారు, ప్రార్థనకు వస్తుంటారు, వాక్యం వింటుంటారు, కానీ దేవుని వాక్యానికి మనసులో చోటు ఇవ్వరు. వినాలని కోరిక, ప్రార్థన చేయించుకోవాలని కోరిక, అయ్యా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు కానీ మారరు. దృశ్యలాగా ఈ రాత్రి నీ మనసు నీవు మార్చుకుంటావా? నీ కుటుంబానికి సంతోషంగా, నీ జీవితానికి ఆనందకరంగా, దేవుని చెరలో ఆశీర్వాదం పొందే బిడ్డగా ఇక్కడ నుండి వెళ్ళడానికి ఇష్టపడతావా? అలాగైతే దేవుని మాట వినండి. అలాగైతే దేవుని మాట విను. నా ప్రేమైన చెల్లి, తమ్ముడా, అక్క, అన్న, నా మాట విను. దేవుడు చెప్పుచున్న ఈ రాత్రి ఆయన మాటను విను. ఆనందంతో గొంతులేసుకుంటూ వచ్చారు. పిలిపించండి. దైవ సేవకుడు అధికారం ఉంది కాబట్టి పిలవగానే వచ్చాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? చదవండి, బైబిల్లో మనం చదువుకుంటున్నాం. అప్పుడు అతడు నీతిని గురించి చెప్పాడు. ఎవరికి? నీతి లేనోడికి. అనబడుతుందా? ఈ అక్రమ సంబంధం కలిగి వివాహం చేసుకోకుండానే తెచ్చుకొని ఉంచుకున్న వానికి వెళ్ళిన ఆమెతో, నీతి లేని వాళ్ళతో దేవుడు ఏం చెప్తున్నాడు? తన దాసుని ద్వారా నీతిని గురించి చెప్పాడు. ఆశా నిగ్రహం. అసలు ఏ నిగ్రహము లేకుండా, భర్తతో బ్రతకకుండా బయటికి వెళ్ళి పారిపోయిన నిగ్రహము లేని వ్యక్తితో ఏం చెప్తున్నాడు? నిగ్రహం గురించి చెప్తున్నాడు. రాబో విమర్శన గురించి, ఏ పాపములో ఉన్నావో అదే పాపములో చనిపోతే రేపొద్దున నీకు అదే పాపము చేత చనిపోతావు. నీవు పరలోకము రావు, అగ్నిగుండానికి వెళుతావని తీర్పును గురించి చెప్తున్నాడు. ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శన గురించి ప్రసంగించుండగా, అది ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకో. ఒకటి నీతిని గురించి, నీతి. ఆశా నిగ్రహమును గురించి. ఈ మాట చెప్తుంటే అంట ఫేలిక్స్ గడగడ వణికిపోయాడట. అయ్యో ఇది నా గురించే. పాప నేను ఇక్కడ ఉన్నాను కానీ నువ్వు తొందరగా వెళ్ళు, తర్వాత నీతో మాట్లాడదామని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నువ్వెవరో నాకు తెలియదు. విని దావీదు భక్తుడిలాగా కుమిలిపోయి పగిలిపోయిన గుండెతో, ప్రభువా నేనే తప్పు చేశాను, నా జీవితం ఎట్లా ఉంది, బాగు చేయి నాయనా అని అడుగుతావో, ఫేలిక్స్ లాగా, దుసిల్లా లాగా అక్కడే పెట్టి వెళ్ళిపోతావో, నీ చేతులకే అప్పగిస్తున్నా, నీ చేతులకే అప్పగిస్తున్నా. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి మీదుట నేను నిలబడి ఉన్నాను. జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము. ఆమెతో ఆయన అధికారము కలిగి, ఆడంబరము కలిగి, అందం మీద ఆశ కలిగి జీవిస్తున్న ఆమెతో ఆయన నీతిని గురించి మాట్లాడుతున్నాడు. నీతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ నీతిని గురించి ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆమె గడగడ వణికింది. ఈ రాత్రి నీ జీవితాన్ని బట్టి నీవు దేవునికి భయపడతావా? ఈ రాత్రి దేవునికి భయపడే మనసు నీకుందా? తల్లిదండ్రులంటే భయం లేదు, అన్నదమ్ములంటే భయం లేదు, భర్త అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు. దేవుడన్నా భయం ఉందా? అయ్యో దేవుడు కొడతాడు, నా జీవితం ఏమైపోతుందో, ఆయన కోపగించుకుంటే నా బ్రతికేమైపోతుందో. తండ్రి ఇక నుండి నేను తప్పు చేయను, నన్ను క్షమించు,
ఈ లోకంలో నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించలేరు నేను చేసిన తప్పును బట్టి. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించరు. నువ్వు నన్ను పిలుస్తున్న పిలుపు నాకు అర్థమైంది, నేను నీకు భయపడతాను అని చెప్పగలవా? నేను నీకు భయపడి నా బ్రతుకును మార్చుకుంటాను. నీ దీవెన నాకు ఇచ్చిన ఆయన, నీ దీవెన నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతావా? అమ్మా, మోసపోవద్దు. హృదయాన్ని మోసము కఠినములో నీవు పడవేసుకోవద్దు. ఈ రాత్రి యేసయ్య మాట విని నీ మనసు మారాలి. నీ మనసు మారి ఆయన దీవెన పొందాలి. యేసుప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు ఆయన నిందించారు. కుడి పక్కన ఉన్నవాడు ఇలా చూస్తున్నాడు, ఎడం పక్కన ఉన్నవాడు అలాగూ యేసుప్రభుని ఇంకా నిందిస్తుంటే అన్నాడు, అరే, మనము చేసిన పాపానికి శిక్షను మనము అనుభవిస్తున్నాం, ఇది మనకు న్యాయమే. కానీ ఆయన ఏ పాపము ఎరుగని వాడు, నీవు దేవునికి భయపడవా అన్నాడండి. ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా నీవు దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? అందరూ రాజభోగం అంతా ఉంది, కానీ ఆమె వెళ్ళినాక వెనకమాల గుసగుసలు ఎందుకు? అంతా ఉంది, ఆడంబరం ఉంది, డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, అర్పదర్పణం ఉంది, వెనక ముందు నడిచేవారు ఉన్నారు, గవర్నర్ భార్య అని పేరుంది, కానీ వెనకమాల గుసగుస ఏమని? ఇట్లాంటిదా, ఇదా బతుకు, ఇది కూడా ఒక బతుకేనా అని వెనక గుసగుస. నీ జీవితానికి వచ్చి జనం మాట్లాడే ప్రతి మాట నీ గుండెను తాకేటప్పుడు మారాలని నీకు అనిపిస్తే అదే నీ ఆశీర్వాదానికి ప్రారంభం. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ మాటలన్నీ ఆమె వింటుంటే ఆమెకి పాపభీతి లేదు. అసలు ఫేలిక్స్ అన్న భయపడ్డాడని రాశారు బైబిల్లో. అసలు ఆమె భయపడినట్టే లేదు, మామూలు గుండె కదా ఆమెది. కొంతమంది స్త్రీలు చాలా కఠినమైన వారు, ఘోరమైనటువంటి దుష్కార్యములు ఉండి కూడా మారని వారు ఉంటారు. మనస్సాక్షి లేని స్త్రీ ఏమి చేస్తున్నానో, ఎలాగో నా జీవిత ప్రయాణమై వెళ్ళిపోతుందో, ఇది ఆ తెరచాపలేని నావలాగా, సుక్కాని లేని నావలాగా ఎటుబడితే అటు వెళ్ళిపోయింది. ఒక ఆయన అన్నాడు, సొలొమోను అనే కారు మీద 2000 చేతులు పడ్డాయి అన్నాడు ఆయన. ఆ స్టీరింగ్ మీద 1000 మంది భార్యలను వివాహం చేసుకుంటే 2000 చేతులు ఒకేసారి పడితే ఆ కారు పరిస్థితి ఏంటి? నీ జీవితంలో ఎటుబడితే అటు నీవు నడుస్తున్నావు, ఎవరిని లెక్క చేయడం లేదు. ఆరోగ్యం ఉందని, ఆయుష్ ఉందని, బలం ఉందని ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు నీ బలం నశిస్తుంది, చివరికి నీవు ఏడుస్తావు. ఈ దృశ్యంలాకు మరొక దృశ్యాన్ని చూపించాడు యేసయ్య. చూద్దాం రండి, అదే దృశ్యాన్ని మనం విందాం. చూడండి, తన యొక్క జీవితంలో దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట ఆమె వినకుండా పోతుంది. ఆమెకు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చి ఆయన చూపిస్తూ వచ్చాడు. చూడండి, హేరోదు ఒకానొక దినాన తన యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన మంచి ఉపదేశం ఇచ్చాడట. ఎలాంటి ఉపదేశం? చాలా మంచి ఉపదేశం. ఆ ఉపదేశం ఇస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు ఒక మాట చెప్పారు. ఏమనంటే, అయ్యో, ఇది దేవుని స్వరమే కానీ మానవుల స్వరము కాదు అని చెప్పాడట. ఆ మాట విన్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు చాలా చిన్నది దృశ్యల్లా. చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 22-23 వచనాలు. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. పాపములో ఉండి కూడా చాలా చక్కగా వాక్యం చెప్తున్నాడట. ఏం జరిగింది మరి? అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఆమె కన్నుల ఎదుట పాపములో ఉన్న తండ్రి పడిపోయి ప్రాణం విడిస్తే కల్లారా చూసి కూడా మారలేదు. తర్వాత దేవుడు పౌలును పంపిస్తే అప్పుడు కూడా చెప్పమ్మా, అప్పుడు కూడా మారలేదు. ఆనాడు దృశ్యల్లా పరిస్థితే కాదు, ఈనాడు నీ పరిస్థితి అదే.
ఎన్ని జరిగినా, ఎంత జరిగినా నీవు మారడం లేదు. ఏదో ఒక రోజు బోర్లగా పడతావు, ఏదో ఒక రోజు ఏడిస్తావు. ఆ పరిస్థితి రాకముందే, నీవు దేవుని దెబ్బలు తినకముందే, దేవుని యొక్క తీర్పు నీ మీదకు రాకముందే మారు మనసు పొందు. నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. లేత వయస్సు నడిప్రాయము గతించిపోతుంది. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ హృదయములో నీ దేహమును చెరుపుదానని తొలగించుకో. ద్రాక్షారసము పళ్ళెములో తలతలలాడుచుండగా దాన్ని కోరవద్దు, అది ప్రమాదం. పాపపు స్త్రీ వెంబడ పరిగెత్తవద్దు, అది పాతాళానికి దారి తీయు మార్గం. నీవు అదే కోరుకుంటూ పరిగెత్తుతున్నావా, అలాగైతే నష్టపోతావు. బైబిల్ చెప్తున్నది. ఆమె జీవితంలో ప్రతి సందర్భాన్ని దేవుడే తీసుకొని వచ్చాడు. నీ జీవితంలో ప్రతి సందర్భాన్ని ఆయనే తెచ్చాడు. నీవు గమనిస్తే మేలు పొందుతావు, రక్షింపబడతావు. నీ జీవితం బ్రతుకు మార్చబడుతుంది. తన జీవితంలో ఇప్పటి వరకు ఆమె ఎప్పటి కూడా మారని పరిస్థితి అయిపోయింది. ఆమె జీవితాన్ని గురించి నేను ఆఖరి మాట చెప్తున్నాను. ఆమె వెసూవియస్ అనే ఒక ఒక పర్వతం మీదకు వెళ్ళింది తన జీవితంలో. అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని తాను తన కొడుకు బతకాలని అక్కడికి వెళ్ళింది. ఆ పర్వతం అగ్ని పర్వతం అయ్యి లావా బయటికి వచ్చి శరీరం కూడా పూడ్చిపెట్టేటట్టుగా కనబడకుండా బూడిదయ్యింది. అందమేమైంది, ఆడంబరం ఏమైంది, డబ్బు ఏమైంది. తన జీవితంలో కనబడకుండా పోయింది. నీవు ఎంత ఉన్నతమైన స్థితి నుంచి వచ్చావో ముఖ్యం కాదు, నీవెలా బతికావో అదే ముఖ్యం. ఈ రాత్రి వేళ మేము సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. దృశ్యలా యొక్క దృష్టాంతం నీ ముందు ఉంచబడింది. యేసయ్య ఈ రాత్రి పిలుస్తున్నాడు. మీరు మీ పాపములోనే ఉండి చనిపోతే నా వెంట రాలేరు. నీవు నీ పాపములో ఉండి చనిపోతే పరలోకము చేరలేవు. యేసు ప్రభు యొద్దకు నీవు నిత్య యుగములో ఉండేటువంటి ఆ రాజ్యానికి నీవు రాలేవు. అందుకే అన్నాడు, మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. నీవు మార్పు చెంది దేవుని వైపు తిరుగు. అది నీ కుటుంబానికి మంచిది, నీ జీవితానికి మంచిది. పరలోకములో ఉన్న ఆ యొక్క పరలోకపు తండ్రికి ఆనందం. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. ఈ రాత్రి ఆ సంతోషమైనటువంటి జీవితాన్ని నీవు కోరుకుంటున్నావా? యేసు ప్రభు అన్నాడు, నేను పాపులను పిలవవచ్చి తిని అన్నాడు. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? పరలోకము నుండి వచ్చాడు. నేను పాపులను పిలవచ్చి తిని. నీ వద్దకు వచ్చిన వాడు పరలోకము నుండి వచ్చాడు. ఈ భూలోకములో మానవుడిగా జన్మించాడు. శరీరము లేనివాడు శరీరమును ధరించాడు. రక్తమాంసములు లేని దేవుడు రక్తమాంసములు ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీద జన్మిస్తే రాజుగా పుట్టలేదు. ఆయన భూమి మీద జన్మించిన ఒక గవర్నర్గా రాలేదు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడని రాయబడింది. మానవుని ప్రేమించిన దేవుడు మానవుడైతే తప్ప ఈ మానవుల కొరకు తన ప్రాణం పెట్టడానికి, ఆ పాపం ఎత్తివేయడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. మన వలె రక్తమాంసములో పాలివాడయ్యాడు. ఒక భక్తుడు పాట ఇలాగూ రాశాడు, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కందువైవో యేసయ్యా, తల్లివడిలో వదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయానీయమో. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీ
రగుచున్నది. ఏ మంచి లేని నా కొరకు మానవుడిగా జన్మించావా ప్రభువా? నా కొరకు నీవు రిక్తుడవుగా, దాసుడవుగా, పశువుల పాకలో పరుండబెట్టబడ్డావా? ఆయన మానవుడుగా ఈ లోకములకు వచ్చాను, కానీ ఆయన సహోదరులు ఆయనను అంగీకరించలేరు. అందరి చేత తృణీకరింపబడిన ఈ మానవాళి కొరకు ఆ మానవాళి పాపమంతా తన యొక్క భుజాల మీద మోయడానికి ఆ దేవుడి లోకములో జన్మించాడు. నిన్నెంత ప్రేమించాడో నీకు అర్థమైందా? మానవుని యొక్క అపరాధం, గుండెలో ఉన్న పాపం, ఆ పాప నియమాన్ని తీసివేయాలంటే పరిశుద్ధ రక్తముతో కడిగితే తప్ప పోనిది. ఈ ప్రపంచంలో ఉన్న పోలీస్ స్టేషన్లు మార్చలేనిది, తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థ మార్చలేనిది, ప్రతి వ్యక్తి యొక్క గుండెను కడగగలిగిన యేసుక్రీస్తు రక్తం మానవాళి కొరకు చిందించడానికి ఆ దేవుడు మానవుడిగా అందరి ఎదుట మౌనంగా నిలబడ్డాడు. ఈ రాత్రి అడుగు, ప్రభువా ఎందుకు నీవు అలాగున వారి ఎదుట నిలబడ్డావు అంటే ఆ ప్రభు చెప్తాడా, అమ్మా నిన్ను ప్రేమించాను, అందుకే నీ కొరకు వచ్చానని, అందుకే నీ కొరకు శ్రమలు పడ్డానని ఆయన చెప్తాడు. నీ కొరకు ఆయన సిలువను మ్రానును మోసుకొని వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుండి మనం చూస్తున్నాము. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము లేనివాడు. ఆయన జన్మలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు. నాలో పాపము ఉన్నదని ఎవడు స్థాపిస్తాడని సవాలు విసిరినవాడు నీ కొరకే అప్పగించుకున్నాడు. 24 చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు విషయంలో నీవు మనస్సాక్షి విషయంలో భక్తిగా, భయంగా నీవు బతకాలని, నీలో పాపపు ఆలోచన, పాపపు కోరిక, పాపపు జీవితం తీసివేయాలని ఆయన ఏం చేశాడు తెలుసా? మన పాపమంతా ఆయన భుజాన మోసాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములు మాను మీద ఆయన పొందిన గాయముల వల్ల మన బతుకులు మార్చాలని ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ప్రతి కొరడా దెబ్బలో ఆయన నిన్ను చూసుకొని ఆయన మోస్తూ వెళ్ళాడు. ఆయన ప్రతి రక్తపు బొట్టును చిందిస్తూ ఉండగా నిన్ను ప్రేమించి వెళ్ళాడు. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహంబు పైన. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు ప్రతి కొరడా దెబ్బ పడుతున్నప్పుడు రక్తము చిందుచుండగా ఆ మునుకోలల వంటి కొరడాలు ఆయన దేహమును నాగేటి చాలవలే దున్నుచుండగా, నా కుమారులను బ్రతికించుకోవడానికి నేను పడే కష్టం ఇదేమి తక్కువ, నా బిడ్డల కంటే నా ప్రాణము నాకు ఎక్కువ కాదని యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఈ రాత్రి యేసయ్య అంతులేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నీకు అర్థమైతే ప్రభు ఎదుకు రా. నా తండ్రి నీవు ప్రేమించిన ప్రేమ నాకు అర్థమైంది, నా బ్రతుకును మార్చు తండ్రి, నా బతుకును మార్చు, నా గుండెను మార్చే వ్యవస్థే లేదు, నా జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చే మనిషే లేడు. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నేను విన్నాను, నా బ్రతుకును కడుగుకొని మార్చుకుంటాను. ఆ పాపాత్మురాలు ప్రభు ఎదుట కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుచున్నప్పుడు ప్రభు చెప్పాడు, అమ్మా నీ విస్తార పాపములు క్షమించాను. అందుకే పౌలు భక్తుడు రాశాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తా. ఈరోజు దుఃఖపడు, ఈరోజు కన్నీరు కాచు, దేవుని ఎడల భక్తి కలిగి, భయము కలిగి పాపాన్ని ఒప్పుకో, అది విడిచిపెట్టు. పాపాత్మురాలతో ప్రభు చెప్పాడు, నీవు వెళ్ళి ఇకను పాపము చేయదు. ఇకెప్పుడుకు చెయ్యను నాయనా, ఇకెప్పుడుకు చెయ్యను. ఆ తప్పిపోయిన కుమారుడు చెప్పినట్టు నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపము చేసింది. నా తండ్రి నీ కుమారునని పిలిపించుకునేటువంటి అర్హత నాకు లేదు, నేను అలాంటి పనులు చేయలేదు. నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టి కూలివాడిగా చేర్చుకోమని ఆ కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ తండ్రి కడుపు అంతరంగం మైనం వలె కరిగిపోయింది. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు కూడా నీ బతుకును చూసినప్పుడు జాలి పడుతున్నాడు, నిన్ను చూసినప్పుడు ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు.
నా బిడ్డలు ఇలాగ పాడైపోతున్నారని, కాపరి లేని గొర్రెల వలె చదిరిపోతున్నారని చూసి కనికరిస్తున్నాడు. ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఈ రాత్రి అయినా తిరిగిరా, ఈ రాత్రి అయినా ప్రభు యొద్దకురా. నిన్ను దీవించి దీనులను పైకెత్తే యేసు ప్రభు యొద్దకురా. ఆయన గాయపడిన కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా పిలుస్తున్నాడు. యేసు ప్రభు యొద్దకు వస్తావా? ఈ రాత్రి ఆయన రక్తధారలలో, కలువరి శిలువ రక్తధారలో నీ పాపమును కడుక్కుంటావా? నేను కడుక్కుంటాను, నాకు నా జీవితం ముఖ్యం, నా ప్రభువు నన్ను మార్చేవాడని ఈ రాత్రి ప్రభు యొద్దకు రా. ఆ ప్రభు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రపంచంలో ఒకే సమాధి, ఖాళీ సమాధి, అది యేసుక్రీస్తు సమాధి. ఇది లేకపోతే క్రైస్తవ నిరీక్షణే లేదు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఏ మరణ భయముతో బతుకుచున్నామో ఆ మరణము మీద విజయం ఇవ్వడానికి ఆయన మరణించి లేచాడు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారో రేపు పొద్దున ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన నమ్ముకున్న వారిని ఆయన అలాగున తీసుకొని వెళ్ళిపోతాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి అదే రివ్వున ఒక రెప్పపాటు జివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదాము. అవును, ఈ షుగర్, ఈ గుండె నొప్పి లేదిక యేసయ్య వస్తే ఎగిరిపోద్ది. నా తండ్రి వచ్చాడు, ఆయన నన్ను బూరతో పిలిచాడు, మహారాజు శబ్దముతో నా తండ్రి నన్ను పైకి తీసుకొని వెళుతున్నప్పుడు వదిలిపెడతాను ఈ జీవితాన్ని, ఈ పాడు ప్రపంచాన్ని పరుగులెత్తే జీవితం నీది అవ్వాలంటే ఈ రాత్రి ప్రభు యొద్దకు రా. రక్షింపబడండి. ప్రభు రక్తములో మీ పాపాలు కడుక్కోండి. ప్రభు బిడలుగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులు కావాలని తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. ఎవరైనా వాక్యము చేత పొడవబడి నీవు రక్షణ తీర్మానం చేసుకోవడానికి ఒప్పుకోలుకు మనసు కలిగి ఉంటే ముందుకు రండి. ఇదే నీ ఆఖరి దినం కావచ్చు. నీవు వదిలిపెట్టుకోవద్దు. బిల్లీ గ్రహం గారు ఒక మంచి ఫిల్మ్ యాక్టర్. ఆయనను పిలిచి, అయ్యా మీరు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అంటే నేను రానన్నాడు. ఆమె బ్రతిమలాడితే వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేస్తానికి వెళ్ళి ఒక మాట చెప్పాడట. అమ్మా, నీకు అందం ఉంది, ఇది ఏదో ఒకసారి పోయిద్ది, యేసయ్య నమ్ముకో అని చెప్పితే ఆమె అందట, ఇప్పుడు నా కాల్ షీట్లో యేసయ్య ఖాళీ లేదు అని చెప్పిందట. నా కాల్ షీట్లో యేసయ్య ఖాళీ లేదు, ఎప్పుడన్నా చూద్దాం లేదట అని ఆమె ఏం చేసిందంటే ఆయనకు సెండ్ ఆఫ్ చెప్పి కారు ఎక్కి 1 కిలోమీటర్ దూరం కూడా వెళ్ళలేదట. ఆమె డైరీలో రాసుకుందట, ఇప్పుడు కాదు అని. యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోయింది. ఒక మంచి అందగత్తె, పేరు కలిగింది, జీవితం అదృశ్యమైంది. ఇది ఆవిరి వంటి జీవితం. మార్పు చెందితే, మేలుకుంటే నీ జీవితానికి ప్రయోజనం. అటు కృప ఈ పెండ్యాలములో చేరవైంది ఇంకా నమ్మని వారికి ప్రభు అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడా, పూజనీయుడా, నీవు చెప్పమన్నావు, చెప్పి వెళుతున్నావు. మీ కార్యం జరిగించి ఈ రాత్రి కొందరైనా ఆకర్షింపబడి మారుమనసు పొందుటకు సహాయం చేయమని మీ ఆత్మ కార్యం కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ నా ప్రేమ వందనాలు. నన్ను ప్రేమించి ఆహ్వానించిన పెద్దలు రెడ్డమ్మ గారికి, అలాగే దుర్గారావు అన్న గారికి, సంఘ పెద్దలకు బాధ్యులు పద్మారావు గారు, ఆ సంఘ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులైన సహోదరులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఈ 2 దినాలు కూర్చొని ఓపికతో వాక్యం విన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా ప్రభువును నమ్మకుండా ఇక్కడికి వచ్చారా, వాక్యం విన్న తర్వాత మారాలని మనసు కలిగి కూడా ఇక్కడ నుంచి వెళ్ళొద్దు తమ్ముడా, చెల్లి, అక్క, వెళ్ళొద్దు. నీ జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. మనం నిన్నటి వారం అన్నాడు భక్తుడు, రేపటి వారం కాదు. ఇప్పుడే నమ్ముకోండి, రక్షింపబడి దేవుని పిల్లలుగా వెళ్ళండి. ఎప్పుడు చనిపోయినా ప్రభు యొద్దకు వెళ్ళే భాగ్యం, పరలోకం చేరే కృప దేవుడిస్తాడు. ప్రకటన విని ముందుకు వెళ్దాం. ఎవరైనా ప్రభువుని నమ్ముకునేవారు ఉన్నారా ఈ సమూహంలో? ముందుకు రండి. నేను ఇక్కడే కూర్చుని ఉంటాను.
మీ కొరకు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చూపించి ప్రభువుకు అప్పగిస్తాం. మీ కొరకు నెల పాటు మోకరించి ప్రార్థన చేసి వచ్చినాం. మీరు నమ్ముకుంటే నా ఇంటికి వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు, కానీ నీ జీవితం మారుతుంది.